రెండవ అధ్యాయము స్వయంభువు. శ్రీరాముడు కొంచెంసేపు మౌనం వహించాడు. వశిష్ఠ మహర్షి చెప్పిన ఆకాశజ మృత్యు యమదేవుల కథ కొద్ది క్షణాలు మననం చేశాడు. పరిశీలనాత్మకంగా దర్శించి ఇట్లు పలుకసాగాడు. మహర్షి, మీరు చెప్పిన ఆకాశజుని వృత్తాంతం, యమ మృత్యువుల సంభాషణ విన్నాను. మీరీ కథ ఏదో గూఢార్థంతో చెప్పారని నాకు అనిపించింది. మీరు చెప్పిన ఆకాశజుడు అనగా లోక పితామహుడైన బ్రహ్మదేవుడే కదా. అతడే హిరణ్యగర్భుడు, స్వయంభువు, అద్వితీయుడు, జీవ సమష్టి రూపుడు అని కూడా చెప్పబడ్డాడు. వివిధ రీతులైన భావ అభావములకు అనుసంధానకర్తయే ఆ ఆకాశజుడు. మీరు చెప్పిన దానిని బట్టి ఈ జగత్తు మిథ్యయే అయి ఉన్నది. అప్పుడు వశిష్ఠ మహర్షి, అవును, నీకు బ్రహ్మదేవుని గురించే చెప్పాను. ఒకప్పుడు ఒకానొక మన్వంతరంలో మృత్యువు జీవులందరినీ భక్షించి బ్రహ్మను కూడా ఆక్రమించాలని అనుకున్నది. అప్పుడు మనం చెప్పుకున్న విధంగా యముడు బోధించడం జరిగింది. ఎవడు ఏ పని చేయాలనుకుంటాడో అతడికి ఆ విషయంలో సహజమైన ప్రవృత్తి ఉంటుంది కదా. అందుచేత మృత్యువు బ్రహ్మదేవుని భక్షించాలని ప్రయత్నించింది. అయితే బ్రహ్మ ఆకాశ శరీరి మాత్రమే కదా. మృత్యువు అతన్ని ఎట్లా ఆక్రమిస్తుంది? నేను మనోమాత్రుడను, పృథివీ మొదలైన ఆకారాదులు లేనట్టి సంకల్పమాత్రుడను, చిత్ ఆకాశ రూపుడను అని ఎవడైతే సుస్థిరంగా భావిస్తాడో అతడు చిదాకాశమే అగుచున్నాడు. చిత్ అనగా ఎరుక, ఆకాశము ప్రసరణము. ఈ జగత్తునంతటినీ తన ఎరుక యొక్క ప్రసన్నముగా తనని తాను తెలుసుకుంటున్నవాడు చిదాకాశ స్వరూపుడు. అట్టివాడు కారణహీనుడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమే అగుచున్నాడు. అతడు ఉత్పత్తి అన్నదే లేనివాడు. అట్టివాణ్ణి మార్పు చేర్పులు తాకజాలవు. మనస్సుచే సంకల్పించబడినప్పుడు ఆ మనస్సులోనే వస్తువులు పురుషులు అగుపిస్తారు కదా. ఈ పంచభూతములతో సంబంధం లేనివాడు స్వయంభువు అగు బ్రహ్మ కూడా ఆకాశజుడు అనే రూపంలో పరిమిత దృష్టి గలవారికి గోచరిస్తున్నాడు. నిర్మల ఆకాశంలో సంకల్ప బలం చేత ఒకనికి ముత్యాలు ఉన్నట్లు తోస్తుంది. స్వప్నం, స్వసంకల్పము ప్రవర్తిస్తున్నప్పుడు కల్పిత నగరం కనబడటం అందరికీ అనుభవం అవుతున్న విషయమే. ఈ స్వయంభువు కూడా అట్లే శరీరములతో అగుపడటం జరుగుతోంది. ఇతడు కేవలం పరమాత్మయే. అందుచేత అతని యందు దృశ్యత్వము కాని ద్రష్టత్వము గాని లేవు. సంకల్పము లేక భావించటం మనస్సు యొక్క రూపము. శుద్ధ మనస్సే బ్రహ్మము అనగా మనోభావాలు ధరిస్తున్న చైతన్యమునకు నామరూపాలు లేకపోయినప్పటికీ గుర్తు కోసం బ్రహ్మము అని పేరు పెట్టబడింది. అట్టి శుద్ధ మనోమయాకాశంలో ఈ పృథివీ మొదలైన వస్తుజాలం లేదు. ఒక చిత్రకారుడు ఒకానొక సుందరమైన ప్రకృతి దృశ్యం చిత్రించాలనుకున్నాడనుకో. ఇప్పుడు అతని మనసులో దేహరహితమైన ఆ ప్రకృతి దృశ్యం రూపుదిద్దుకుంటుంది కదా. ఈ బ్రహ్మదేవుని చిదాకాశమునందు ప్రతిబింబము గ్రహించు స్వభావము గల శుద్ధమైనట్టి మనస్సు యొక్క స్వరూపము ఉదయించి ప్రకాశిస్తోంది. కాబట్టి రాఘవ, బ్రహ్మము అన్నది వేరే ఏదో ఎక్కడో ఉన్నది కాదు. అది ఆది మధ్యాంతరహితము, కేవలము స్వస్వరూపము అయినట్టి చిదాకాశమే అయ్యది. దానిని సృష్టించున్నది అంటూ ఇంకేమీ ఉండదు. అది సంకల్పించుట చేతనే సర్వము సృష్టించబడుతోంది. స్వయముగా సంకల్ప రూపంచే ప్రదర్శితమగుచుండుటచే దానిని స్వయంభువు అని అంటున్నాం. ఈ మనస్సు ఆకారరహితము అయినప్పటికీ చిత్తము వలన ఆకారయుతముగా ప్రకాశించుచున్నది. వంధ్యాపుత్రుని వలె, గొడ్రాలి కుమారుని వలె దానికి వాస్తవానికి శరీరాదులు లేవు.